ఈరోజు మనం ఈ వీడియోలో కమ్యూనిజం గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కమ్యూనిటీ మనకి లాంగ్వేజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అలాగే కల్చరల్ వాల్యూస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. కమ్యూనిటీ ఐడెంటిటీ మనకు అంటే మనకు మెయిన్‌గా బై బర్త్ అని వస్తుందనమాట. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు బై బర్త్ మనకి కమ్యూనిటీ ఐడెంటిటీ అనేది వస్తుంది. అండ్ అలాగే దానికో సమ్ ఎక్వైర్డ్ క్వాలిఫికేషన్ కానీ, అకంప్లిష్‌మెంట్ కానీ ఉండదు. అండ్ అలాగే దట్ వి ఆర్ రేదర్ దెన్ వాట్ వి హావ్ బికమ్. అండ్ మనకి బై బర్త్ అంటే ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే మనకి చాయిస్ అనేది ఉండదు. ఫ్యామిలీని గానీ, కమ్యూనిటీ గానీ, లేకపోతే కంట్రీ అంటే విచ్ కంట్రీలో మనం ఆహ్, బోర్న్ అవుతామని చెప్పి అవంతా మనకి చాయిస్ అనేది ఉండదు. అండ్ కైండ్ ఆఫ్ ఐడెంటిటీస్ అనేవి మనకి ఆస్క్రిప్టివ్ అని పిలుస్తారు. సో, ఏంటంటే ఇది బై బర్త్ డిటర్మైన్ అవుతుందనమాట. సో, మనకి ఏ చాయిస్ అనేది ఉండదు. దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వను. సో, ఇన్వాల్వ్ అవ్వం. సో, ఆడ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు సోషల్ లైఫ్ ఆఫ్ దట్ పీపుల్ అనేది మెయిన్‌గా ఈ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇంకా సాటిస్ఫాక్షన్‌కి విచ్ మనం బిలాంగ్ టు కమ్యూనిటీస్ ఇన్ విచ్ దేర్ మెంబర్‌షిప్ ఎంటైర్‌లీ యాక్సిడెంటల్. సో, మనకి ఇది మొత్తం యాక్సిడెంటల్ అనమాట. సో, చాయిస్ అనేది ఉండదు. అండ్ అలాగే పర్టిక్యులర్‌గా ఈ కమ్యూనిటీలోనే పుడతారు అని చెప్పి అలా అలా ఫిక్స్‌డ్ ఏమి ఉండదు. జస్ట్ అన్ యాక్సిడెంటల్. అండ్ అలాగే ఇప్పుడు ఒక కమ్యూనిటీలో ఉండాలంటే అది డిజర్వ్ అవ్వాలంటే ఏం చేయాల్సిన అవసరం అంటే ఎగ్జామ్స్ పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని స్కిల్స్ ఉండాల్సిన అవసరం లేదు. సో, ఇలా యాక్సిడెంటల్ అనమాట. సో, అది మన చాయిస్ అనేది కాదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ అవ్వాలంటే ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఈవెన్ స్పోర్ట్స్‌లో కూడా కొన్ని లెవెల్ ఆఫ్ స్కిల్స్ ఉండాలి. పెర్ఫార్మెన్స్ చేయాలంటే. అండ్ అలాగే కానీ ఒక ఫ్యామిలీలో మెంబర్‌షిప్ అవ్వాలన్నా, ఒక రిలీజియస్‌లో మెంబర్ అవ్వాలన్నా, అంటే ఒక రిలీజియస్ కమ్యూనిటీలో ఉండాలంటే అది వితౌట్ ప్రీ కండిషన్స్ అనమాట. ఇన్ టోటల్. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఆస్క్రిప్టివ్ ఐడెంటిటీస్ ఏమైతే ఉంటాయో చాలా వెరీ హార్డ్ ఉంటాయి. కానీ ఎవరైనా సరే అంటే డిసౌన్ చేయాలనుకున్నా సరే కానీ కొంతమంది ఉంటారు దే వాంట్ టు కంటిన్యూ టు ఐడెంటిఫై అస్ బై దోస్ వెరీ మేకర్స్ ఆఫ్ బిలాంగింగ్. పర్హాప్స్ చెప్పాలంటే ఇది మొత్తం యాక్సిడెంటల్ అలాగే అన్‌కండిషనల్. మెయిన్‌గా ఇది మనం ఈ కమ్యూనిటీ ఐడెంటిటీకి ఎమోషనల్‌గా అటాచ్ అయ్యి ఉంటాం. అండ్ ఎక్స్పాండింగ్ అండ్ ఓవర్‌లాపింగ్ సర్కిల్స్ ఆఫ్ కమ్యూనిటీస్ లైక్ ఫ్యామిలీ గానీ, కిన్‌షిప్ గానీ, క్యాస్ట్ గానీ, ఎథ్నిసిటీ గానీ, లాంగ్వేజ్, రీజియన్ ఆర్ రిలీజియన్. సో, ఇవి మనకి ఒక మీనింగ్ టు అవర్ వరల్డ్ అయితే ఇస్తుంది అండ్ గివ్ అస్ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ హూ ఆర్ హూ వి ఆర్. అండ్ అలాగే దట్ ఈస్ వై పీపుల్ ఆఫెన్ రియాక్ట్ ఎమోషనల్లీ or even violently whenever they perceived threat to their community identity. సో, ఆ కమ్యూనిటీ ఐడెంటిటీకి వచ్చేసరికి పీపుల్ ఎమోషనల్‌గా అండ్ ఈవెన్ వైలెంట్‌గా అయితే రియాక్ట్ అవుతారు. ఏమన్నా వాళ్ళ కమ్యూనిటీ ఐడెంటిటీకి థ్రెట్ అనేది వస్తుంది అంటే. ద సెకండ్ ఫీచర్ ఆఫ్ ఆస్క్రిప్టివ్ ఐడెంటిటీస్ ఇంకా కమ్యూనిటీ ఫీలింగ్ చూసుకుంటే దే ఆర్ యూనివర్సల్. ప్రతి ఒక్కరికి కూడా మదర్ ల్యాండ్, మదర్ టంగ్, ఫ్యామిలీ, ఫెయిత్ అని ఉంటుంది. సో, కానీ అదే స్ట్రిక్ట్‌లీ అంటే ట్రూ కాదు. నెసెసరీ ఉండాల్సిన అవసరం లేదు ఫర్ ఎవ్రీ ఇండివిడ్యువల్. కానీ బట్ ఇట్స్ ట్రూ. ఇట్స్ ఇన్ ఎ జనరల్ సెన్స్ ఉంటుంది. అండ్ అలాగే మనం అందరం కూడా ఈక్వల్లీ కమిటెడ్ అండ్ లాయల్ టు అవర్ రెస్పెక్టివ్ ఐడెంటిటీస్. వన్స్ అగైన్ చెప్పాలంటే అంటే ఇట్స్ పాసిబుల్ కమ్ అక్రాస్ పీపుల్ హూ మే నాట్ పర్టిక్యులర్లీ కమిటెడ్ టు వన్ ఆర్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ దేర్ ఐడెంటిటీ. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ పొటెన్షియల్‌గా కమిట్ అయ్యి ఉంటారనమాట. నెక్స్ట్ అలాగే బికాస్ దీనివల్ల ఏంటంటే మెయిన్‌గా అంటే కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి అవర్ కమ్యూనిటీస్. అది ఇట్స్ వెరీ హార్డ్ టు డీల్ విత్. అంటే నేషన్ మీద గాని లేకపోతే లాంగ్వేజ్, రిలీజియన్, కాస్ట్ ఆర్ రీజన్ ఎక్సెట్రా. సో, ప్రతి ఒక్క కాన్‌ఫ్లిక్ట్‌లోనూ ఒక అదర్ సైడ్ వాళ్ళు ఏం థింక్ చేస్తారంటే వాళ్ళు ఇంకో సైడ్ ఉన్న వాళ్ళైతే ఎనిమీగా అనుకుని హేట్ చేస్తూ ఉంటారు. థస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు 2 నేషన్స్ వార్‌లో ఉంటే ప్యాట్రియాట్స్ ఆఫ్ ఈచ్ నేషన్ ఏం ఫీల్ అవుతారంటే వాళ్ళు అపోజిట్ ఉన్న వాళ్ళనైతే హేట్ చేస్తారు. అండ్ అలాగే గాడ్ ఇంకా ట్రూత్ మన సైడ్ ఉన్నారని చెప్పి బిలీవ్ చేస్తారు. కానీ ఇన్ ద హీట్ మూమెంట్‌లో అది పీపుల్‌కి అంటే ఈ ఎదర్ సైడ్ ఆఫ్ ది పీపుల్‌కి ఇట్స్ వెరీ హార్డ్ టు అండర్‌స్టాండ్ దట్ దే ఆర్ కన్‌స్ట్రక్టింగ్ మ్యాచింగ్. అంటే వాళ్ళు బోత్ ఈక్వల్ అంటే వాళ్ళు అపోజిట్ వాళ్ళని ఈక్వల్‌గా హేట్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే వాళ్ళు ఒకటి మర్చిపోతున్నారు దే ఆర్ కన్‌స్ట్రక్టింగ్ మ్యాచింగ్ బట్ రివర్స్‌డ్ మిర్రర్ ఇమేజెస్ ఆఫ్ ఈచ్ అదర్. కమ్యూనిటీస్, నేషన్ ఇంకా నేషన్ స్టేట్స్ గురించి చూద్దాం.
మనం సింప్లెస్ట్ లెవెల్‌లో చూసుకుంటే నేషన్ అనేది ఒక సార్ట్ ఆఫ్ లార్జ్ స్కేల్ కమ్యూనిటీ. దీంట్లో మనకి కమ్యూనిటీ ఆఫ్ కమ్యూనిటీస్ అయితే ఉంటాయి. మెంబర్ ఆఫ్ నేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఆహ్, సేమ్ డిజైర్ టు బి పార్ట్ ఆఫ్ ది సేమ్ పొలిటికల్ కలెక్టివిటీ అయితే షేర్ చేసుకుంటారు ఐడియాని. అండ్ అలాగే దిస్ షేర్ ఫర్ పొలిటికల్ యూనిటీ యూజువల్లీ ఎక్స్‌ప్రెసెస్ ఇట్‌సెల్ఫ్ యాస్ ఎ యాస్పిరేషన్ టు ఫార్మ్ ఏ స్టేట్. సో, ఇన్ ద మోస్ట్ జనరల్ సెన్స్ చూసుకుంటే ద స్టేట్ టర్మ్ ఏమైతే ఉందో అది ఒక అబ్స్ట్రాక్ట్ ఐడెంటిటీగా రిఫర్ చేస్తారు. దాంట్లో ఏంటంటే ఒక సెట్ ఆఫ్ పొలిటికల్ లీగల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉంటాయి. మెయిన్‌గా క్లెయిమింగ్ కంట్రోల్ ఓవర్ ది పర్టిక్యులర్ జియోగ్రఫికల్ టెరిటరీ అండ్ పీపుల్ లివింగ్ ఇన్ ఇట్. అండ్ అలాగే మ్యాక్స్ వెబర్ ఈయన వెల్ నోన్ డెఫినిషన్ ఈయన ఒక డెఫినిషన్ అయితే ఇచ్చారు. అది వెల్ నోన్ డెఫినిషన్. ఇది ఏంటంటే స్టేట్ ఈజ్ అ బాడీ దట్ సక్సెస్ఫుల్లీ క్లెయిమ్స్ ద మొనోపోలీ ఆఫ్ లెజిటిమేట్ ఫోర్స్ ఇన్ పర్టిక్యులర్ టెరిటరీ. సో, ఈ డెఫినేషన్ అయితే మ్యాక్స్ వెబర్ అయితే ఇచ్చారు. సో, నేషన్ ఏంటంటే పెక్యులర్‌గా ఒక సార్ట్ ఆఫ్ కమ్యూనిటీ. అది చాలా ఈజీ టు డిస్క్రైబ్ కానీ డిఫైన్ చేయాలంటే కష్టం. సో, మెయిన్‌గా మనం నేషన్‌ని ఎలా డిస్క్రైబ్ చేయొచ్చంటే ఆన్ ది బేసిస్ ఆఫ్ కమ్యూనల్ కామన్ కల్చర్ అలాగే హిస్టారికల్, పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ షేర్డ్ రిలీజియన్ అలాగే లాంగ్వేజ్, ఎథ్నిసిటీ, హిస్టరీ ఆర్ రీజనల్ కల్చర్. కానీ అదే మనం ఒక డిఫైన్ చేయాలంటే కష్టం. అంటే ఫీచర్స్‌ని గానీ ఎనీ క్యారెక్టరిస్టిక్ దట్ ద నేషన్ మస్ట్ పొసెస్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చాలా నేషన్స్‌కి కూడా ఒక సింగిల్ కామన్ లాంగ్వేజ్ అలాగే కామన్ రిలీజియన్, ఎథ్నిసిటీ అవి డో నాట్ షేర్. అలాగే అదర్ హ్యాండ్ చూసుకుంటే మెనీ లాంగ్వేజెస్, రిలీజియన్ అలాగే ఎథ్నిసిటీ. సో, ఇవన్నీ కూడా అక్రాస్ నేషన్స్ అయితే షేర్ చేసుకుంటారు. నెక్స్ట్ అలాగే క్యాన్ వి డిస్టింగ్విష్ ఎ నేషన్ ఫ్రమ్ అదర్ కైండ్స్ ఆఫ్ కమ్యూనిటీస్ లైక్ ఎథ్నిసిటీ గ్రూప్ కానీ లేకపోతే రిలీజియస్ కమ్యూనిటీ ఆర్ రీజనల్ డిఫైన్డ్ కమ్యూనిటీ. కాన్సెప్షనల్లీ చూసారంటే ఇట్ సీమ్స్ దట్ టు బి వెరీ హార్డ్ డిస్టింక్షన్. సో, ఎనీ ఆఫ్ ది అదర్ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీ ఏంటంటే వన్ డే టు ఫార్మ్ ది నేషన్. Conversely, no particular kind of community can be guaranteed to form a nation. సో, క్రైటీరియా చూసుకుంటే మెయిన్‌గా నేషన్‌ని డిస్టింగ్విష్ చేయాలంటే అది స్టేట్. జనరల్లీ స్పీకింగ్ రీసెంట్ టైమ్స్‌లో వన్ టు వన్ బాండ్ అనేది బిట్వీన్ నేషన్ ఇంకా స్టేట్ ఉంది. వన్ నేషన్, వన్ స్టేట్ వన్ స్టేట్, వన్ నేషన్ అట్లా మెన్షన్ చేస్తున్నారు. కానీ ఇది ఒక న్యూ డెవలప్‌మెంట్. కానీ ఇది నాట్ ట్రూ. In the past that a single state could represent only one nation or that every nation must have its own state. For example, చూసుకుంటే when it is existence of the Soviet Union. So, Soviet Union ఉన్నప్పుడు so people recognize that it governed by different nations. Then more than 100 such internal nationalists were recognized. Similarly చూసుకుంటే పర్టికులర్గా ఇప్పుడు సిటిజన్స్ ఆర్ రెసిడెంట్స్ ఆఫ్ ది డిఫరెంట్ స్టేట్ ఒక నేషన్లో అయితే కన్సిస్ట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే జమైకా అనే స్టేట్ ఉంది. సో, జమైకాలో ఏంటంటే ఇప్పుడు జమైకా వాళ్ళు కాకుండా ఇప్పుడు లివింగ్ అవుట్ సైడ్ జమైకా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జమైకాలో కాకుండా వేరే చోటనైతే ఎక్కువ నివసిస్తున్నారు. సో, ఇప్పుడు మనకు పాపులేషన్ చూసుకుంటే ద పాపులేషన్ ఆఫ్ నాన్ రెసిడెంట్ ఆఫ్ జమైకాస్ ఎక్సీడ్స్ ద రెసిడెంట్ ఆఫ్ ది జమైకాస్. అండ్ అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే డ్యువల్ సిటిజన్షిప్ లా. సో, ఇప్పుడు ఈ డ్యువల్ సిటిజన్షిప్ లా ఏంటంటే ఇప్పుడు ఇది సిటిజన్స్కి అలౌ చేస్తుంది ఆఫ్ ఎ పర్టికులర్ స్టేట్ టు ఆల్సో సైమల్టేనియస్లీ టు సిటిజన్స్ ఆఫ్ ది అనదర్ స్టేట్. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు జూయిష్ అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుఎస్ఏకి ఈవెన్ ఇజ్రాయెల్కి కూడా సిటిజన్సే. సో, వాళ్ళు ఈవెన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు వితౌట్ లూజింగ్ దేర్ సిటిజన్షిప్ ఇన్ అదర్ కంట్రీ. ఇన్ షార్ట్ చెప్పాలంటే నేషన్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే కమ్యూనిటీ అది సక్సీడ్ అయింది ఇన్ ఎక్వైరింగ్ ది స్టేట్ ఆఫ్ ఇట్స్ ఓన్ అని. అండ్ అలాగే సో నేషనాలిటీస్ ఏమైతే ఉన్నాయో అవి మోర్ లైక్లీ టు వర్క్ టువర్డ్స్ టు ఫార్మ్ ఎ స్టేట్. అలాగే ఎగ్జిస్టింగ్ స్టేట్స్ ఏమైతే ఉన్నాయో అవి ఫైండింగ్ ఇట్ మోర్ అండ్ మోర్ నెసరీ టు క్లెయిమ్ దట్ దే రిప్రజెంట్ ఏ నేషన్. అండ్ దట్ మీన్స్ టుడే నేషన్ అనేది మోస్ట్ యాక్సెప్టెడ్ అండ్ అలాగే ప్రాపర్ జస్టిఫికేషన్ ఫర్ ది స్టేట్ వైల్ ది పీపుల్ ఆర్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ది లెజిటిమేట్ ఆఫ్ ది నేషన్. ఇంకా అదర్ వర్డ్స్ చెప్పాలంటే స్టేట్స్ నీడ్ ద నేషన్ యాజ్ మచ్ యాజ్ ఆర్ ఈవెన్ మోర్ ద నేషన్ నీడ్ ద స్టేట్స్. కానీ దెర్ ఈస్ నో హిస్టారికల్ ఫిక్స్డ్ ఆర్ లాజికల్ నెసరీ రిలేషన్షిప్ బిట్వీన్ ద నేషన్ స్టేట్ ఇంకా వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనిటీ దట్ ఇట్ కుడ్ బి బేస్డ్ ఆన్. Threatened by community identities, straight tale
threatened by community identities, state try to eliminate the cultural diversity. సో హిస్టారికల్లీ మెయిన్గా స్టేట్స్ ఏం ట్రై చేసిందంటే టు ఎస్టాబ్లిష్ అండ్ ఎన్హాన్స్ దేర్ పొలిటికల్ లెజిటిమిటీ త్రూ నేషన్ బిల్డింగ్ స్ట్రాటజీస్. అండ్ అలాగే వాళ్ళు మెయిన్గా ఈ లాయల్టీ అండ్ ఒబీడియన్స్ ఆఫ్ ది సిటిజన్స్ త్రూ పాలసీస్ అండ్ అసిమిలేషన్ ద్వారా సెక్యూర్ చేద్దాం అనుకుంటారు. అండ్ అలాగే ఈ ఆబ్జెక్టివ్స్ అటైన్ చేయడం అంటే చాలా ఈజీ అయితే కాదు. ఎస్పెషల్లీ మనం కల్చరల్ డైవర్సిటీ కంటెక్స్లో చూసుకుంటే, ఇన్ అడిషన్ వాళ్ళ ఐడెంటిఫికేషన్స్ ఏమైతే ఉన్నాయో విత్ దేర్ కంట్రీ మైట్ ఆల్సో ఫీల్ ది స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ విత్ దేర్ కమ్యూనిటీ లైక్ ఎథ్నిక్, రిలీజియస్, లింగ్విస్టిక్ అండ్ సో ఆన్. సో మోస్ట్ స్టేట్స్ ఏం భయపడ్డారంటే మెయిన్గా ఈ సచ్ డిఫరెన్సెస్ ఏమైతే విచ్ లీడ్ టు సోషల్ ఫ్రాగ్మెంటేషన్, అలాగే ప్రివెంట్ ద క్రియేషన్ ఆఫ్ ది హార్మోనీ సొసైటీ రికగ్నిషన్ ఏమైతే ఉందో అది ఫియర్ అయితే అయ్యారు. అండ్ అలాగే ఇన్ షార్ట్ సచ్ ఐడెంటిటీ పాలిటిక్స్ వర్ కన్సిడర్డ్ థ్రెట్ టు ద స్టేట్ యూనిటీ. అండ్ అలాగే వాళ్ళు అలాగే ఇన్ ఎడిషన్ అకామిడేటింగ్ దీస్ డిఫరెన్సెస్ ఈజ్ పొలిటికల్లీ ఛాలెంజింగ్. సో మెనీ స్టేట్స్ ఏం చేశారంటే ఈ సప్రెసింగ్ చేద్దామనే, లేకపోతే ఈ డైవర్స్ ఎనిటీస్ అని ఇగ్నోరింగ్ చేయడం అట్లాంటివి చేశారు ఆన్ పొలిటికల్ డొమైన్. అండ్ అలాగే పాలసీస్ ఏమైతే ఉన్నాయో ఆఫ్ అసిమిలియేషన్ ఆఫన్ ఇన్వాల్వింగ్ అవుట్ రైట్ సప్రెషన్ ఆఫ్ ఐడెంటిటీస్ ఆఫ్ ఎథనిక్, రిలీజియస్, ఇంకా లింగ్విస్టిక్ గ్రూప్స్. అండ్ అలాగే వీళ్ళ అదేంటి కల్చరల్ డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రూప్స్ కూడా అరాట్ చేయడానికి ట్రై చేశారు. అండ్ అలాగే పాలసీ ఏమైతే ఉందో ఆఫ్ ఇంటిగ్రేషన్ సీక్ టు అసెట్ ఏ సింగిల్ నేషన్ ఐడెంటిటీ బై అటెంప్టింగ్ టు ఎలిమినేట్ ద ఎథ్నో నేషనల్ అలాగే కల్చరల్ డిఫరెన్సెస్ ఫ్రమ్ ది పబ్లిక్ అండ్ పొలిటికల్ అరేనా while allowing them in a private domain. Both sets of policies assume a singular national identity. So assimilationist and integrationist strategies చూసుకుంటే మెయిన్గా టు ఎస్టాబ్లిష్ ఏ సింగులర్ నేషనల్ ఐడెంటిటీ త్రూ వేరియస్ ఇంటర్వెన్షన్స్ లైక్ పవర్ని అనేది సెంట్రలైజ్ చేయడం. అండ్ అలాగే వేర్ డొమినెంట్ గ్రూప్స్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి లైక్ మెజారిటీ, అలాగే ఈ అటానమీ ఆఫ్ ఎ లోకల్ ఇంకా మైనారిటీ గ్రూప్స్ ఏమైతే ఉన్నాయో అవి ఎలిమినేట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అలాగే ఒక యూనిఫైడ్ లీగల్ ఇంకా జ్యుడిషియల్ సిస్టమ్ ఇంపోజ్ చేశారు బేస్డ్ ఆన్ ద డామినెంట్ గ్రూప్ ట్రెడిషన్స్. అండ్ అలాగే ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ ఇంకా యూజ్డ్ బై అదర్ గ్రూప్స్ అనేవి అబాలిష్ చేశారు. అండ్ అలాగే ఒక డామినెంట్ గ్రూప్స్ లాంగ్వేజ్ని అడాప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అలాగే అదే నేషనల్ లాంగ్వేజ్గా అఫీషియల్గా చేసేవాళ్ళు. అండ్ అలాగే and making it use mandatory in the public institutions. And alage promotion of the dominant group languages and culture through national institutions including state controlled media అండ్ అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా. అండ్ అలాగే ఒక స్టేట్ సింబల్ని అడాప్షన్ ఆఫ్ ది స్టేట్ సింబల్. అండ్ అలాగే సెలబ్రేటింగ్ ద డామినెంట్ గ్రూప్ హిస్టరీ, హీరోస్, కల్చర్ రిఫ్లెక్టింగ్ ఇన్ సచ్ థింగ్స్ యాజ్ చాయిస్ ఆఫ్ నేషనల్ హాలిడేస్ ఆర్ నేమింగ్ ఆఫ్ స్ట్రీట్స్. అట్లాంటివి మనకి నేషనల్ హాలిడేస్ కానీ అండ్ స్ట్రీట్స్ నేమ్స్ కానీ పెట్టడం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మెయిన్గా ఎవరైతే హీరోయిస్ ఇంకా కల్చర్ రిఫ్లెక్టెడ్ ఉంటారో వాళ్ళు ఎక్కువగా డామినెంట్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు. అండ్ అలాగే ఈ సీజర్ ఆఫ్ ల్యాండ్స్, ఫారెస్ట్, ఫిషరీస్ ఫ్రమ్ మైనారిటీ గ్రూప్స్ అండ్ అలాగే ఇండిజినియస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అండ్ డిక్లరింగ్ దేమ్ యాజ్ ఎ నేషనల్ రిసోర్సెస్. సో మోస్ట్ స్టేట్స్ ఏంటంటే మెయిన్గా వీళ్ళు ఏంటంటే జనరల్లీ బీన్ సస్పీషియస్ ఆఫ్ ది కల్చర్ యాజ్ కల్చరల్ డైవర్సిటీ. అండ్ అలాగే వాళ్ళు ఏంటంటే ఈ స్టేట్స్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ట్రై టు రెడ్యూస్ ఆర్ ఎలిమినేట్ ఇట్. హౌఎవర్ చాలా అయితే సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్స్ కూడా ఈవెన్ ఇంక్లూడింగ్ ఇండియా. సో ఏంటంటే విచ్ షోస్ దట్ ఈస్ పర్ఫెక్ట్లీ పాసిబుల్ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ నేషన్ స్టేట్ వితౌట్ హ్యావింగ్ ఎ హోమోజీనియస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీ ఐడెంటిటీస్ ఇంటూ వన్ స్టాండర్డ్ టైప్. అండ్ అలాగే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు అసిమిలేషనిస్ట్ అలాగే ఇంటిగ్రేషనిస్ట్ ఎవరైతే పాలసీస్ ఏమైతే ఉన్నాయో ఆ పాలసీస్ మెయిన్గా ఈ అసిమిలేషన్ని ప్రమోట్ చేస్తుంది. అండ్ అలాగే ఆర్ ఎయిమ్ టు పర్స్యూ ఎంకరేజింగ్ అండ్ ఫోర్సింగ్ ఆల్ సిటిజన్స్ టు అడాప్ట్ ద యూనిఫామ్ సెట్ ఆఫ్ కల్చరల్ వాల్యూస్ అండ్ అలాగే నార్మ్స్. సో ది వాల్యూస్ ఏమైతే ఉన్నాయో అండ్ నార్మ్స్ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో వర్ యూజువల్లీ ఎంటైర్లీ అండ్ లార్జ్లీ యూజ్డ్ బై ద డామినెంట్ సోషల్ గ్రూప్స్. అండ్ అలాగే నాన్ డామినెంట్ ఇంకా సబార్డినేట్ గ్రూప్స్ ఇన్ సొసైటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్స్పెక్టెడ్ ఆర్ రిక్వైర్డ్ టు గివ్ అప్ దేర్ ఓన్ కల్చర్ అండ్ అడాప్ట్ దీస్ ప్రిస్క్రైబ్స్. సో వాళ్ళ ఓన్ కల్చర్ని గివ్ అప్ చేసి ఈ ప్రిస్క్రైబ్డ్ వన్స్ ఏమైతే ఉన్నా అడాప్ట్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు. అండ్ అలాగే పాలసీస్ ఏమైతే ఉన్నాయో అవి మెయిన్గా ఈ ఇంటిగ్రేషన్ని ప్రమోట్ చేయడానికి ఆ డిఫరెంట్ ఇన్ స్టైల్
బట్ నాట్ ఇన్ ఓవరాల్ ఆబ్జెక్టివ్. మెయిన్‌గా ఏంటంటే వాళ్ళు ఈ పబ్లిక్ కల్చర్‌ని రిస్ట్రిక్ట్ చేసి టు ఎ కామన్ నేషనల్ ప్యాటర్న్ అండ్ అలాగే వైల్ ఆల్ నేషనల్ కల్చర్స్ ఆర్ టు బి రిలెగేటెడ్ టు ద ప్రైవేట్ స్పియర్. In this case చూడండి there is a danger of the dominant group culture being treated as a national culture. సో ఇక్కడ ఏంటంటే మనకి డామినెంట్ గ్రూప్ ఆఫ్ కల్చర్ అంటే కల్చర్ని మెయిన్గా ఒక నేషనల్ కల్చర్గా ట్రీట్ చేస్తున్నారు. అండ్ దెర్ ఈస్ నో నెసరీ రిలేషన్షిప్ బిట్వీన్ ఎనీ స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ మోడర్న్ ఫార్మ్ ఆఫ్ ది స్టేట్. సో యాజ్ ఆఫ్ మెనీ బేసిస్ ఆఫ్ ది కమ్యూనిటీ ఐడెంటిటీ లైక్ లాంగ్వేజ్ కానీ రిలీజన్ ఎథ్నిసిటీ అండ్ సో ఆన్ మే ఆర్ మే నాట్ లీడ్ ద నేషన్ ఫార్మేషన్ అండ్ దెర్ ఈస్ నో గ్యారంటీ. కానీ ఈ కమ్యూనిటీ ఐడెంటిటీ అని ఏంటంటే మెయిన్గా ఇది ఒక బేసిస్ ఆఫ్ నేషన్ ఫార్మేషన్గా యాక్ట్ అవుతుంది అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేట్స్ ఏమైతే ఉన్నాయో ఆల్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనిటీ ఐడెంటిటీ యాజ్ ఎ డేంజరస్ రైవల్స్. సో దిస్ ఈజ్ వై స్టేట్స్ జనరలీ టెన్ టు ఫేవర్ అ సింగిల్ homogeneous నేషనల్ ఐడెంటిటీ ఇన్ ద హోప్ ఆఫ్ ది బీయింగ్ ఏబుల్ టు కంట్రోల్ అండ్ మేనేజ్ ఇట్. హౌఎవర్ సర్ప్రైజింగ్ చూసుకుంటే మనం కల్చరల్ డైవర్సిటీ అనేది వెరీ కాస్ట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలియేషన్ ఆఫ్ ది మైనారిటీ ఇంకా సబార్డినేట్ కమ్యూనిటీస్ హూస్ కల్చర్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ నాన్ నేషనల్. అండ్ అలాగే మోరోవర్ చూసుకుంటే మన సప్రెషన్ ఏమైతే ఉందో ద వెరీ యాక్ట్ ఆఫ్ సప్రెషన్ క్యాన్ ప్రొవోక్ ద ఆపోజిట్ ఎఫెక్ట్ ఆఫ్ ఇంటెన్సిఫైయింగ్ కమ్యూనిటీ ఐడెంటిటీ. సో ఎంకరేజింగ్ ఆర్ అట్లీస్ట్ అలౌవింగ్ కల్చరల్ డైవర్సిటీ ఈస్ గుడ్ పాలసీ ఫ్రమ్ బోత్ ప్రాక్టికల్ అండ్ ఆల్సో ప్రిన్సిపల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇప్పుడు కల్చరల్ డైవర్సిటీని సప్రెస్ చేస్తున్నారో అండ్ అలాగే మైనారిటీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కల్చరల్ డైవర్సిటీని అవన్నీ సప్రెస్ చేయడం వల్ల ఇవన్నీ మెయిన్గా ఆపోజిట్ ఎఫెక్ట్ అనేది మనకు వస్తుంది ఈ ఇంటెన్సిఫైయింగ్ ద కమ్యూనిటీ ఐడెంటిటీని. సో దీన్ని ఎంకరేజ్ చేయడంలో కానీ లేకపోతే అట్లీస్ట్ వాళ్ళని అంటే లీస్ట్ అలౌవింగ్ కానీ అలాగే కల్చర్ డైవర్సిటీ అనేది ఉంటే ఒక గుడ్ పాలసీ అవుతుంది ఫ్రమ్ బోత్ ప్రాక్టికల్ ఇంకా ప్రిన్సిపల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ కల్చర్ డైవర్సిటీ ఇన్ ఇండియా యాజ్ ఏ నేషన్ స్టేట్. సో మనం ఇండియాలో ఉన్న Next, cultural diversity and India as a nation state. India as a nation state is socially and culturally one of the most diverse countries world. So 2011 census ప్రకారం 1.21 బిలియన్ పీపుల్ పాపులేషన్ అయితే ఉంది. సెకండ్ లార్జెస్ట్ అని, బట్ కరెంట్లీ మనం చెప్తే మనం ఫస్ట్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ అలాగే బిలియన్ పీపుల్ అండ్ అలాగే వీళ్ళు ఏంటంటే 1632 డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడతారు. అండ్ అలాగే యాజ్ 22 ఆఫ్ దీస్ లాంగ్వేజెస్ ఆర్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్. ఇది 8th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో పెట్టారు. సో ఈ 22 లాంగ్వేజ్కి లీగల్ స్టేటస్ అనేది గ్యారంటీ చేశారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలీజియన్ చూసుకుంటే 80% పాపులేషన్ అనేది హిందూస్ అండ్ అలాగే వీళ్ళు క్యాస్ట్ లాంగ్వేజెస్ బట్టి డివైడ్ అయ్యి ఉంటారు. నెక్స్ట్ అలాగే 14.2 అయితే ముస్లిమ్స్ అండ్ అలాగే ఇండోనేషియా పాకిస్తాన్ తర్వాత ఇండియా లార్జెస్ట్ పాపులేషన్ ఉంది ముస్లిమ్స్లో. నెక్స్ట్ అలాగే మేజర్ రిలీజియస్ చూసుకుంటే క్రిస్టియన్స్ 2.3% అండ్ 1.7, బుద్ధిస్ట్ 0.7% అండ్ జైన్స్ 0.4%. సో ఇండియా ఒక హ్యూజ్ పాపులేషన్ అనేది, ఎందుకంటే స్మాల్ పర్సంటేజ్ ఆల్సో యాడ్ అప్ టు లార్జ్ అబ్సల్యూట్ మెంబర్స్. సో ఇంతకుముందు మనం ఏమైతే మాట్లాడుకున్నాం లైక్ అసిమిలిస్ట్ ఇంకా ఇంటిగ్రేషనల్స్ మోడల్ ఏమైతే ఉందో అది ఇండియా రెండిట్లో కూడా ఫిట్ అవ్వదన్నమాట. సో మనం స్టార్టింగ్ నుంచి ఇండిపెండెంట్ ఇండియా ఏమైతే ఇండియన్ స్టేట్ మనం ఇండిపెండెంట్ అయ్యిందో అప్పుడు ఈ అసిమిలేస్ మోడల్ అయితే రూల్ అవుట్ చేసేసింది. అండ్ అలాగే ఈ ఏమైతే డిమాండ్ ఉందో ఫర్ సచ్ ఏ మోడల్ హ్యాస్ బీన్ ఎక్స్ప్రెస్డ్ బై సీరియస్ సెక్షన్స్ ఆఫ్ ది డామినెంట్ హిందూ కమ్యూనిటీ. సో ఆల్దో నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది ఒక కాన్స్టెంట్ థీమ్ స్టేట్ పాలసీలో, కానీ ఇండియా మాత్రం ఈ ఇంటిగ్రేషనిస్ట్ వే అనేది ఎంకరేజ్ చేయలేదు. కాన్స్టిట్యూషన్ మనకి డిక్లేర్ చేస్తుంది స్టేట్ అనేది సెక్యులర్ స్టేట్ అనేది ఉంటుంది అని, అలాగే బట్ రిలీజియన్, లాంగ్వేజ్ ఇంకా అదర్ సచ్ ఫ్యాక్టర్స్ అనేవి ఈ పబ్లిక్ స్పియర్ని బ్యానిష్ చేయమని. అండ్ అలాగే ఇన్ దిస్ ఫ్యాక్ట్ కమ్యూనిటీస్ హ్యాస్ బీన్ explicitly
రికగ్నైజ్డ్ బై ద స్టేట్. అండ్ అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం వెరీ స్ట్రాంగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ అనేది ఉంది. ఈవెన్ మైనారిటీ రిలీజియన్స్ కూడా. ఇన్ జనరల్ ఇండియాస్ ప్రాబ్లమ్ హ్యావ్ బీన్ మోర్ ఇన్ స్పియర్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ అండ్ ప్రాక్టీస్ రెదర్ దాన్ లాస్ ఆర్ ప్రిన్సిపల్స్. బట్ ఆన్ ది హోల్ చూసుకుంటే ఇండియా ఒక గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ స్టేట్ నేషన్, దో ఇట్ ఈస్ నాట్ ఎంటైర్లీ ఫ్రీ ఫ్రమ్ ది ప్రాబ్లమ్స్ కామన్ టు ద నేషన్ స్టేట్స్. రివిజన్ కూడా చూద్దాం. సో కమ్యూనిటీ ఐడెంటిటీ అనేది మనకి బై బర్త్ అనేది వస్తుంది. అంటే ఇది ఒక ఎక్వైర్డ్ క్వాలిఫికేషన్ అయితే కాదు, బై బర్త్ అది వస్తుంది మనకి. అండ్ అలాగే కమ్యూనిటీని చూస్ చేసుకునే ఆప్షన్ మనకు ఉండదు. మనం ఏ కంట్రీలో, ఏ కమ్యూనిటీలో, అలాగే ఏ ఫ్యామిలీలో ఉంటామో అది మనకి చాయిస్ అయితే లేదనమాట. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఐడెంటిటీస్ని మనం యాస్క్రిప్టివ్ అని పిలుస్తాం. అండ్ మెయిన్గా ఏంటంటే బై బర్త్ అది డిటర్మైన్ అవుతాయి. అండ్ అలాగే మన చాయిస్ అనేది ఇన్వాల్వ్ అవ్వదు. అంటే ఇది ఒక పార్ట్ ఆఫ్ ఇండివిజువల్ కన్సర్న్. నెక్స్ట్ ఒక ఆడ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు సోషల్ లైఫ్ ఏమైతే ఒక పీపుల్కి ఉందో, ఫీల్ ఏ డీప్ ఇండియన్ సొసైటీ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ సాటిస్ఫాక్షన్ ఇన్ బిలాంగ్ టు కమ్యూనిటీస్ విత్ దర్ మెంబర్షిప్ ఎంటైర్లీ యాక్సిడెంటల్. సో ఇది మొత్తం యాక్సిడెంటల్, కానీ కమ్యూనిటీ బేస్ చేసుకునే ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, సాటిస్ఫాక్షన్ అని ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. అండ్ అలాగే మన అందరికీ కూడా ఫ్యామిలీస్, రిలీజన్ కమ్యూనిటీ ఏమైతే మెంబర్షిప్ ఉంటుందో అది వితౌట్ ప్రీ కండిషన్స్ అనమాట. సో అది మామూలుగా మనకి ఒక సర్టెన్ క్వాలిఫికేషన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఈవెన్ కొన్నిసార్లు ఈ యాస్క్రిప్టివ్ ఐడెంటిటీస్ ఏమైతే ఉన్నాయో అది చాలా హార్డ్గా ఉంటాయి. కానీ మనం అది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ దాన్ని డిస్ఓన్ చేసినా సరే, కానీ కొంతమంది దాన్ని కంటిన్యూ చేస్తారు. మెయిన్గా ఏంటంటే దాన్ని కంటిన్యూ చేయడం వల్ల మేకర్స్ ఎవరైతే ఉన్నారో బిలాంగింగ్ టు దట్ కమ్యూనిటీ ఐడెంటిఫై చేస్తారనమాట. అండ్ అలాగే పర్హాప్స్ ఇది మొత్తం యాక్సిడెంటల్, అలాగే అన్కండిషనల్, అలాగే ఇన్ఎస్కేపబుల్ బిలాంగ్ టు దట్ వి ఆఫన్ ఎమోషనల్లీ అటాచ్డ్ టు అవర్ కమ్యూనిటీ ఐడెంటిటీ. అంటే ఇది అన్కండిషనల్, యాక్సిడెంటల్, అలాగే ఇన్ఎస్కేపబుల్ చెప్పొచ్చు, కానీ మనం ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం కమ్యూనిటీ ఐడెంటిటీకి. సో ఇది ఈవెన్ ఎక్స్పాండింగ్ అండ్ ఓవర్లాపింగ్ సర్కిల్స్ ఆఫ్ కమ్యూనిటైజ్ అనేది మనకి ఒక సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అనేది ఇస్తుంది, మనం ఎవరు అని. అండ్ అలాగే నార్మల్గా అంటే దట్ ఈస్ ద రీజన్, అందుకే పీపుల్ ఈ కమ్యూనిటీ ఐడెంటిటీ కోసం ఎమోషనల్గా ఈవెన్ వైలెంట్గా కూడా బిహేవ్ చేస్తారు. సెకండ్ ఫీచర్ ఏంటంటే ఇది అస్క్రిప్టివ్ ఐడెంటిటీస్కి మెయిన్గా కమ్యూనిటీ ఫీలింగ్ అనేది యూనివర్సల్. ప్రతి ఒక్కరికి కూడా మదర్ ల్యాండ్, మదర్ టంగ్, ఫ్యామిలీ, ఫెయిత్ అని ఉంటుంది. సో అది నెసరీగా స్ట్రిక్ట్లీ ఉండాల్సిన అవసరం లేదు, కానీ జనరల్గా చూసుకుంటే అది ట్రూ. అండ్ మనం అందరం కూడా ఈక్వల్లీ కమిటెడ్, లాయల్ ఇంకా టు అవర్ రెస్పెక్టివ్ ఐడెంటిటీస్. సో వన్స్ అగైన్ ఇది ఇట్స్ పాసిబుల్. అంటే ఇప్పుడు కొంతమంది పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్టికులర్గా కమిట్ అయ్యి ఉండకపోవచ్చు, కానీ వన్ ఆర్ ద అదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఐడెంటిటీ అయితే కనెక్ట్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ పాసిబిలిటీ ఆఫ్ దిస్ కమిట్మెంట్ ఏమైతే ఉందో అది పొటెన్షియల్లీ అవైలబుల్ టు ద మోస్ట్ పీపుల్. అందుకే కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఈ కమ్యూనిటీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. అండ్ అలాగే అది ఇట్స్ వెరీ హార్డ్ టు డీల్. ప్రతి ఒక్క కాన్ఫ్లిక్ట్స్ అయినా ప్రతి ఒక్క సైడ్ వాళ్ళు ఏంటంటే వేరే అదర్ సైడ్ ఉన్న వాళ్ళని ఒక ఎనిమీగా హేట్ చేస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2 నేషన్స్ ఒక వార్లో ఉంటే, సో ప్యాట్రియట్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్క నేషన్ వాళ్ళు ఇంకొక నేషన్ని ఒక ఎనిమీగా చూస్తారు. అండ్ అలాగే ప్రతి ఒక్క ఐదర్ సైడ్ వాళ్ళు కూడా గాడ్ తన వైపే ఉన్నారు, ట్రూత్ తన వైపే ఉన్నారని చెప్పి భావిస్తారు. కానీ ఇన్ ద హీట్ మూమెంట్ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే వాళ్ళు సేమ్ అంటే ఒక కన్స్ట్రక్టింగ్ మ్యాచింగ్ బట్ మిర్రర్ ఇమేజెస్ అనేది వాళ్ళు బోత్ ఎయిదర్ పార్టీస్ ఉంటాయి కదా, సో వాళ్ళిద్దరూ సేమ్ క్రియేట్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ అలాగే కమ్యూనిటీస్, నేషన్స్ ఇంకా స్టేట్స్ గురించి చూసుకుంటే అట్ ది సింప్లెస్ట్ లెవెల్ చూసుకుంటే మనం నేషన్ అనేది ఒక లార్జ్ స్కేల్ కమ్యూనిటీ అని చెప్పొచ్చు. అంటే కమ్యూనిటీ ఆఫ్ ది కమ్యూనిటీస్. మెంబర్స్ ఆఫ్ ది నేషన్ ఏంటంటే వాళ్ళు మెయిన్గా ఏం డిజైర్ చేస్తారంటే ఒక పార్ట్ ఆఫ్ సేమ్ పొలిటికల్ కలెక్టివిటీ కోసం డిజైర్ అనేది షేర్ చేసుకుంటారు. అండ్ అలాగే డిజైర్ ఏమైతే ఉందో ఆఫ్ ఎ పొలిటికల్ యూనిటీ మెయిన్గా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారంటే ఇట్స్ యాజ్ ఎ ఆస్పిరేషన్ టు ఫార్మ్ ఏ స్టార్ట్. సో ఈ డిజైర్ ఏంటంటే మెయిన్గా అల్టిమేట్గా ఒక స్టేట్ని ఫామ్ చేయడానికి అనమాట. ఇన్ జనరల్ సెన్స్ చూసుకుంటే ద టర్మ్ స్టేట్ అనేది మెయిన్గా ఇది ఒక అబ్స్ట్రాక్ట్ ఎంటిటీ
consisting of a set of political legal institutions claiming over the particular geographical territory and the people living in it. అండ్ అలాగే మ్యాక్స్ వెబర్ ఒక డెఫినేషన్ ఇచ్చారు, అది వెల్ నోన్ డెఫినేషన్, ఇది ఇంపార్టెంట్ మనకి. చూస్ ది కరెక్ట్ ఆన్సర్స్లో కూడా ఇవ్వచ్చు, అంటే ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఎవరిచ్చారు అని చెప్పి. సో ఏ బాడీ దట్ సక్సెస్ఫుల్లీ క్లెయిమ్స్ ఏ monopoly of their legitimate force in a particular territory. అండ్ నెక్స్ట్ నేషన్ ఏంటంటే పెక్యులర్ సార్ట్ ఆఫ్ కమ్యూనిటీ. అండ్ అలాగే ఇది ఈజీ టు డిస్క్రైబ్ కానీ హార్డ్ టు డిఫైన్. మనం ఈజీగా డిస్క్రైబ్ చేయొచ్చు ఆన్ స్పెసిఫిక్ లైక్ బేసిస్ ఆన్ కామన్ కల్చర్ కానీ, హిస్టారికల్ కానీ, పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, లైక్ షేడ్ రిలీజియన్, లాంగ్వేజ్, ఎథ్నిసిటీ, హిస్టరీ అండ్ అలాగే రీజనల్ కల్చర్. కానీ మనం డిఫైన్ చేయడం అంటే ఈ ఫీచర్స్ అనేది డిఫైన్ చేయడం చాలా కష్టం. అండ్ అలాగే ఎనీ క్యారెక్టరిస్టిక్స్ ఏమైతే ఉన్నో దట్ నేషన్ మస్ట్ పొసెస్. అండ్ అలాగే ఈ పాసిబుల్ క్రియేషన్ దేర్ ఆర్ ఎక్సెప్షన్, అలాగే కౌంటర్ ఎగ్జాంపుల్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చాలా నేషన్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళ ఒక సింగిల్ కామన్ లాంగ్వేజ్ని, రిలీజియన్ని, ఎథ్నిసిటీని అవి ఉండవు. ఇంకో అదర్ హ్యాండ్ చూసుకుంటే మనం ఈ మెనీ లాంగ్వేజ్ కానీ, రిలీజియన్ కానీ, ఎథ్నిసిటీ కానీ వాళ్ళందరూ అక్రాస్ నేషన్ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రైటీరియా ఏమైతే ఉందో దట్ కేమ్ క్లోజర్ టు డిస్టింగ్విష్ ద నేషన్ ఈజ్ ఎ స్టేట్. సో అంటే ఇప్పుడు నేషన్ని ఒక స్టేట్గా డిస్టింగ్విష్ చేయొచ్చు అనమాట. అన్లైక్ ది అదర్ కమ్యూనిటీస్ మెన్షన్ బిఫోర్, నేషన్స్ ఆర్ కమ్యూనిటీస్ దట్ హ్యావ్ స్టేట్ ఆఫ్ దేర్ ఓన్. అండ్ జనరలీ స్పీకింగ్ మనం చూస్తే రీసెంట్ టైమ్స్లో సో 1-to-1 బాండ్ ఉంది బిట్వీన్ నేషన్ అండ్ స్టేట్. ఇది ఒక న్యూ డెవలప్మెంట్, కానీ ఇది ట్రూ కాదు ఇన్ ద పాస్ట్ దట్ సింగిల్ స్టేట్ కుడ్ రిప్రజెంట్ ఓన్లీ వన్ నేషన్ అని, ఆర్ దట్ ఎవ్రీ నేషన్ మస్ట్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్టేట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు వాళ్ళని గవర్న్ చేసింది డిఫరెంట్ నేషన్స్ నుంచి సంబంధించిన వాళ్ళు. అండ్ మోర్ దాన్ 100 సచ్ ఇంటర్నల్ నేషనలిస్ట్ వర్ రికగ్నైజ్డ్. అండ్ అదే కాకుండా ఇప్పుడు పీపుల్ కన్సిస్టింగ్ ఏ నేషన్ మే యాక్చువల్లీ బి సిటిజన్స్ ఆర్ రెసిడెంట్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్. చెప్పాలంటే ఇప్పుడు జమైకా పీపుల్ కంటే అదర్ నేషన్స్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అంటే నాన్ రెసిడెంట్ ఆఫ్ జమైకాసే ఎక్కువ మంది ఉన్నారు రెసిడెంట్ ఆఫ్ జమైకాస్తో పోల్చుకుంటే. నెక్స్ట్ అలాగే ఇంకా ఎగ్జాంపుల్ చూసుకుంటే డ్యూయల్ సిటిజన్షిప్. ఈ లా ఏంటంటే పర్టికులర్గా ఒక స్టేట్ సైమల్టేనియస్గా వాళ్ళు ఒక స్టేట్ ఆఫ్ సిటిజన్స్ ఉండొచ్చు, అట్ ది సేమ్ టైం అనదర్ స్టేట్ కూడా సిటిజన్స్ ఉండొచ్చు. సో మనం వన్ ఇన్స్టెన్స్ చూసుకుంటే జూయిష్ అమెరికన్స్ వాళ్ళు ఇజ్రాయెల్కి సిటిజన్స్ అండ్ అలాగే యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏకి కూడా సిటిజన్స్. అండ్ అలాగే వాళ్ళు ఈవెన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు వితౌట్ లూజింగ్ దేర్ సిటిజన్షిప్ ఇన్ దేర్ ఓన్ కంట్రీ. ఇన్ షార్ట్ చూసుకుంటే మనం నేషన్ని డిఫైన్ చేయాలంటే చాలా హార్డ్, కానీ ఇలా చెప్పొచ్చు కమ్యూనిటీ దట్ సక్సీడ్ ఇన్ ఎక్వైరింగ్ ద స్టేట్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఒక కమ్యూనిటీ సక్సీడ్ అయింది ఇన్ ఎక్వైరింగ్ ఆఫ్ ది స్టేట్ ఆన్ ఇట్స్ ఓన్. Aspiring nationalists are now more and more likely work towards to form a state. And అలాగే ఎగ్జిస్టింగ్ స్టేట్స్ ఏమైతే ఉన్నాయో ఆర్ ఆల్సో ఫైండింగ్ ఇట్ more and more necessary to claim that they are represent a nation. సో ఇప్పుడు ఆస్పిరింగ్ నేషనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్క్ చేస్తున్నారు సో టు ఫార్మ్ ఈ స్టేట్. అండ్ అలాగే ఎగ్జిస్టింగ్ స్టేట్స్ ఏమైతే ఉన్నారో సో అవి నెసరీ టు క్లెయిమ్ వాళ్ళ స్టేట్ని ఒక నేషన్ లాగా. సో వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ మోడర్న్ ఎరా ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది డెమోక్రసీ, నేషనలిజం యాజ్ ఏ డొమినియన్ సోర్స్ ఆఫ్ ది పొలిటికల్ లెజిటిమసీ. దట్ మీన్స్ టుడే చెప్పాలంటే ద నేషన్ అనేది మోస్ట్ యాక్సెప్టెడ్ అలాగే ప్రాపర్ జస్టిఫికేషన్ ఆఫ్ ది స్టేట్, వైల్ ద పీపుల్ ఆర్ అల్టిమేట్ సోర్స్ of the legitimacy of the nation. In other words చెప్పాలంటే state need the nation as much as or even the nation needs the state. అండ్ అలాగే ఒక హిస్టారికలీ ఫిక్స్డ్ ఆర్ లాజికల్ నెసరీ అయితే లేదు రిలేషన్షిప్ బిట్వీన్ నేషన్ అండ్ స్టేట్ అండ్ ద వేరియడ్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనిటీ దట్ ఇట్ కుడ్ బి బేస్డ్ ఆన్. సో చాలా స్టేట్స్ ఏంటంటే జనరల్గా ఈ సస్పీషియస్ అనమాట ఆఫ్ ది కల్చర్ వర్సెస్ ఇంకా కల్చర్ డైవర్సిటీ అండ్ హ్యావ్ ట్రై టు రెడ్యూస్ అండ్ ఎలిమినేట్ ఇట్. సో హౌఎవర్ మెనీ సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ ఇండియా అండ్ అంటే ఏంటంటే పర్ఫెక్ట్లీ పాసిబుల్ టు హ్యావ్ ఏ స్ట్రాంగ్ నేషన్ స్టేట్ without having a homogeneous different types of community identities into one standard type. So
అసిమిలేషనిస్ట్ ఇంకా ఇంటిగ్రేషనిస్ట్ పాలిసీస్ చూసుకుంటే పాలిసీస్ మెయిన్‌గా అసిమిలేషన్ ప్రమోట్ చేస్తుంది. ఆర్ ఎయిమ్ టు పర్స్యూడ్, ఎంకరేజ్ ఆర్ ఫోర్సింగ్ ఆల్ సిటిజన్స్ టు అడాప్ట్ ఏ యూనిఫార్మ్ సెట్ ఆఫ్ కల్చరల్ వాల్యూస్ అండ్ నార్మ్స్. సో దీని ఈ పాలిసీస్ ద్వారా ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క సిటిజన్‌ని ఎంకరేజ్ చేస్తుంది ఆర్ ఫోర్సింగ్ చేస్తుందని చెప్పొచ్చు. అంటే ఒక యూనిఫార్మ్ సెట్ ఆఫ్ కల్చరల్ వాల్యూస్, నార్మ్స్‌ని అడాప్ట్ చేసుకోమని. ఈ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో అవి పర్టిక్యులర్‌గా డామినెంట్ సోషల్ గ్రూప్‌కి సంబంధించినయి అనమాట. సో అదర్ నాన్ డామినెంట్ ఇంకా సబార్డినేట్ గ్రూప్స్ ఆఫ్ సొసైటీ ఏంటంటే వాళ్ళని ఈ వాల్యూస్ అంటే వాళ్ళ ఓన్ కల్చరల్ వాల్యూస్ అవన్నీ గివ్ అప్ చేసి ఈ ఎవరైతే ఏ సెట్ ఆఫ్ కల్చరల్ వాల్యూస్ ప్రపోజ్ చేశారో అవి యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. అండ్ అలాగే పాలిసీస్ ఏమైతే ఉన్నాయో ప్రమోటింగ్ ఇంటిగ్రేషన్ ఆర్ డిఫరెంట్ ఇన్ స్టైల్ బట్ నాట్ ఆల్ ఓవరాల్ ఇన్ ఆబ్జెక్ట్. ఏ మెయిన్‌గా ఏంటంటే వాళ్ళు ఒక పబ్లిక్ కల్చర్ బి రిస్ట్రిక్టెడ్ ఏ కామన్ నేషనల్ ప్యాటర్న్ వైల్ నాన్ నేషనల్ కల్చర్ ఆర్ టు బి రెగ్యులేటెడ్ బై ద ప్రైవేట్ స్పియర్. సో ఈ కేస్‌లో ఏంటంటే ఇప్పుడు ఈ డామినెంట్ గ్రూప్ కల్చర్ అనేది దేర్ ఈస్ ఏ డేంజర్ ఆఫ్ ది డామినెంట్ గ్రూప్ కల్చర్ బీయింగ్ ట్రీటెడ్ యాస్ ఎ నేషనల్ కల్చర్. సో ఈ డామినెంట్ గ్రూప్ కల్చర్ అనేది ఒక నేషనల్ కల్చర్‌గా ట్రీట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఒక దేర్ ఈస్ నో నెసెసరీ రిలేషన్‌షిప్ బిట్వీన్ నాన్ స్పెసిఫిక్ ఎనీ స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ ది మోడర్న్ ఫార్మ్ ఆఫ్ ది స్టేట్. సో చాలా రిలేషన్‌షిప్ అనేది డిఫరెన్స్ అనేది ఉంది. అండ్ అలాగే ఇలా చూసుకుంటే మెనీ బేస్ ఆఫ్ కమ్యూనిటీ ఐడెంటిటీ లైక్ లాంగ్వేజ్ కానీ, రిలీజియన్, ఎథ్నిసిటీ ఆర్ సో ఆన్ మే నాట్ లీడ్ టు ఫార్మేషన్ ఆఫ్ ది నేషన్. అండ్ అలాగే దేర్ ఈస్ నో గ్యారంటీ కూడా. సో బికాస్ కమ్యూనిటీ ఐడెంటిటీస్ కెన్ యాక్ట్ ఏ బేసెస్ ఫర్ అసిమిలేషనిస్ట్ ఇంకా ఇంటిగ్రేషనిస్ట్ పాలిసీస్ అయితే ఉన్నాయి. సో ఈ పాలిసీస్ మెయిన్‌గా ఇది ఎంకరేజ్ చేస్తుంది. అలాగే ఫోర్స్ చేస్తుంది ప్రతి ఒక్క సిటిజన్స్‌ని ఒక సెట్ ఆఫ్ కల్చరల్ వాల్యూస్‌ని ఇంకా నార్మ్స్‌ని అడాప్ట్ చేసుకోమని. సో ఈ వాల్యూస్ ఏంటంటే మెయిన్‌గా ఈ వాల్యూస్, నార్మ్స్ మెయిన్‌గా ఒక డామినెంట్ స్పెషల్ గ్రూప్‌కి సంబంధించినయి అనమాట. అలాగే నాన్ డామినెంట్ ఇంకా సబార్డినేట్ గ్రూప్స్ ఇన్ సొసైటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళ ఓన్ కల్చరల్ వాల్యూస్‌ని గివ్ అప్ చేసి అలాగే ఈ ప్రిస్క్రైబ్డ్ వన్స్ ఏమైతే ఉన్నాయో అడాప్ట్ చేసుకోమని చెప్తారు. సో ఈ కేస్‌లో ఏంటంటే ఇది డామినెంట్ గ్రూప్ కల్చర్ అనేది ఒక నేషనల్ కల్చర్‌గా ట్రీట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇది ఖచ్చితంగా రిలేషన్‌షిప్ బిట్వీన్ ఎనీ స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ అలాగే మోడర్న్ ఫార్మ్ ఆఫ్ స్టేట్ అనేది రిలేషన్‌షిప్ అనేది ఉండాల్సిన దేర్ ఈస్ నో నెసెసరీ అనమాట. అండ్ అలాగే మెనీ బేసెస్ ఆఫ్ కమ్యూనిటీ ఐడెంటిటీ లైక్ లాంగ్వేజ్ కానీ, రిలీజియన్, ఎథ్నిసిటీ ఎక్సెట్రా మే ఆర్ మే నాట్ లీడ్ ద నేషన్ ఫార్మేషన్ అండ్ దేర్ ఈస్ నో గ్యారంటీ. సో ఇప్పుడు ఏంటంటే ఈ కమ్యూనిటీ ఐడెంటిటీస్ అనేవి కెన్ యాక్ట్ యాజ్ ఎ బేస్ ఆఫ్ నేషన్ ఫార్మేషన్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ద స్టేట్స్ ఏం ఫీల్ అవుతాయంటే ఈ కమ్యూనిటీ ఐడెంటిటీ అనేది ఒక డేంజరస్ రైవల్స్ అని. సో దానివల్ల స్టేట్ ఏంటంటే ఓ సింగిల్ టెన్ టు ఫేవర్ ఏ సింగిల్ హోమోజీనియస్ నేషనల్ ఐడెంటిటీ అండ్ అలాగే ఇట్ ఈస్ ద హోప్ ఆఫ్ ది బీయింగ్ ఏబుల్ టు కంట్రోల్ అండ్ మేనేజ్ ఇట్. అండ్ అలాగే కల్చర్ డైవర్సిటీని సప్రెసింగ్ అనేది వెరీ కాస్ట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలియనేషన్ ఆఫ్ ది మైనారిటీ ఇంకా సబార్డినేట్ కమ్యూనిటీస్ హూస్ కల్చర్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ నాన్ నేషనల్. సో మోర్ ఓవర్ ద యాక్ట్ ఆఫ్ సపరేషన్ అనేది క్యాన్ ప్రొవోక్ ద ఆపోజిట్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఇంటెన్సిఫైయింగ్ కమ్యూనిటీ ఐడెంటిటీ. సో ఎంకరేజింగ్ ఆర్ అట్లీస్ట్ అలౌవింగ్ కల్చర్ డైవర్సిటీ అనేది ఒక గుడ్ పాలసీ ఫ్రమ్ ది బోత్ ప్రాక్టికల్ ఇంకా ప్రిన్సిపల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో పాలిసీస్ ఆఫ్ అసిమిలేషన్ అని చెప్పుకున్నాం కదా. సో అది కూడా చూద్దాం ఎట్లాంటి పాలిసీస్ ఉంటాయో అని. సో ఆఫన్ మెయిన్‌గా ఏంటంటే ఇది సపరేషన్ ఆఫ్ ది ఐడెంటిటీస్ ఇంకా ఎథ్నిక్, రిలీజియస్ ఆర్ లింగ్విస్టిక్ గ్రూప్స్ సప్రెస్ చేయడానికి అండ్ అలాగే కల్చరల్ డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రూప్స్ అనేవి ఎరాజ్ చేయడానికి ట్రై చేస్తారు. మెయిన్‌గా ఏంటంటే పాలిసీస్ అనేవి ఒక సింగిల్ నేషనల్ ఐడెంటిటీని అసర్ట్ చేస్తుంది బై అటెంప్టింగ్ టు ఎలిమినేట్ ద నేషనల్ అలాగే కల్చరల్ డిఫరెన్సెస్ ఫ్రమ్ ది పబ్లిక్ and political arena while allowing them in private domain. So both sects of the policies assume a singular national identity. సో ఒకసారి చూద్దాం అంటే సింగులర్ నేషన్స్ ఐడెంటిటీస్ త్రూ వేరియస్ ఇంటర్వెన్షన్స్ ఎలా ఉంటాయంటే మెయిన్గా పవర్ అనేది సెంట్రలైజింగ్ ఉంటుంది టు ఫార్మ్ వేర్ డామినెంట్ గ్రూప్ కాన్స్టిట్యూట్స్ ఎ మెజారిటీ అండ్ అలాగే ఈ లోకల్ మైనారిటీ గ్రూప్స్ని ఎలిమినేటింగ్ ద ఆటోనమీ ఆఫ్ ది లోకల్ ఆర్ మైనారిటీ గ్రూప్స్. అండ్ అలాగే ఒక యూనిఫైడ్ అలాగే లీగల్ ఇంకా జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఇంప్యూజ్ చేస్తారు బేస్డ్ ఆన్ ద డామినెంట్ గ్రూప్ ట్రెడిషన్. అండ్ అలాగే ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ ఏమైతే ఉన్నాయో అదర్ గ్రూప్స్ యూజ్ చేసేవి అవి అబాలిష్ చేస్తారు. అండ్
ఈ డామినెంట్ గ్రూప్స్ లాంగ్వేజ్‌ని అడాప్ట్ చేసుకోవడం యాస్ ఏ అఫీషియల్ లాంగ్వేజ్‌గా నేషనల్ లాంగ్వేజ్‌లో అండ్ అలాగే అది పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్‌లో మ్యాండేటరీగా యూజ్ చేయాలని చెప్పడం. సో, అట్లాంటివి కూడా. నెక్స్ట్ అలాగే డామినెంట్ గ్రూప్స్ లాంగ్వేజ్‌ని ఇంకా కల్చర్‌ని ప్రమోషన్ చేయడం. అలాగే ఒక స్టేట్ సింబల్‌ని బేస్డ్ ఆన్ డామినెంట్ గ్రూప్ హిస్టరీ సెలబ్రేటింగ్ అడాప్షన్. అలాగే హీరోస్, కల్చర్ ఇంకా రిఫ్లెక్టెడ్ అవన్నీ డామినెంట్ గ్రూప్స్‌కి సంబంధించినవి అయితే ఎక్కువ అడాప్ట్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే సీజర్ ఆఫ్ ది ల్యాండ్, ఫారెస్ట్, ఫిషరీస్ ఇంకా మైనారిటీ గ్రూప్స్ నుంచి అలాగే ఇండిజినస్ పీపుల్ దగ్గర నుంచి అండ్ అలాగే ఏమైతే అవన్నీ తీసేసుకొని ఈ నేచురల్ డిజాస్టర్‌గా డిక్లేర్ చేయడం. సో, ఇట్లాంటివి చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ అలాగే కల్చరల్ డైవర్సిటీ అండ్ ఇండియా యాజ్ ఏ నేషన్ స్టేట్. సో, ఇండియా నేషన్ స్టేట్ ఈజ్ సోషల్లీ ఇంకా కల్చరల్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ డైవర్స్ కంట్రీస్ అని చెప్పొచ్చు ఇన్ ద వరల్డ్‌లోనే. అండ్ పాపులేషన్ వచ్చేసి 1.21 బిలియన్ పీపుల్ అకార్డింగ్ టు ద 2011 సెన్సస్. కరెంట్లీ సెకండ్ లార్జెస్ట్ కంట్రీ అండ్ ఈవెన్ రీసెంట్‌గా ఇండియా ఫస్ట్ అయింది. నెక్స్ట్ అలాగే ఈ బిలియన్ పీపుల్ 1632 డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేవి మాట్లాడతారు. అండ్ దీంట్లో 22 లాంగ్వేజెస్ ఏమైతే ఉన్నాయో అవి కాన్స్టిట్యూషన్‌లో 7th షెడ్యూల్‌లో మెన్షన్ చేశారు. ఇది అఫీషియల్లీ రికగ్నైజ్ చేశారు. అండ్ అలాగే లీగల్ స్టేటస్ కూడా గ్యారంటీ ఇచ్చారు. 80% ఆఫ్ ది పాపులేషన్ ఏమో హిందూస్. వాళ్ళు ఒక స్పెసిఫిక్ ప్లూరల్ ఇన్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఉంటాయి. అండ్ డివైడెడ్ బై కాస్ట్ అండ్ లాంగ్వేజెస్. 14.2 పాపులేషన్ ఆఫ్ ది ముస్లిమ్స్. సో, ఇండియా అనేది థర్డ్ లార్జెస్ట్ ముస్లిం కంట్రీ ఆఫ్టర్ ఇండోనేషియా ఇంకా పాకిస్తాన్. నెక్స్ట్ అలాగే అదర్ మేజర్ రిలీజియస్ కమ్యూనిటీస్ అయితే క్రిస్టియన్స్ 2.3%, సిక్స్ 1.7%, బుద్ధిస్ట్ 0.7%, అలాగే జైన్స్ 0.4%. సో, ఈ హ్యూజ్ పాపులేషన్ వల్ల ఇండియన్ హ్యూజ్ పాపులేషన్ వల్ల బికాస్ ఆఫ్ ఇండియాస్ హ్యూజ్ పాపులేషన్ దేర్ స్మాల్ పర్సంటేజ్ కెన్ ఆల్సో యాడ్ ద లార్జ్ అబ్సల్యూట్ నెంబర్. సో, ఇన్ టర్మ్స్ ఆఫ్ నేషన్ స్టేట్ రిలేషన్షిప్ చూసుకుంటే విత్ కమ్యూనిటీ ఐడెంటిటీస్. సో, ఇండియా అనేది ఏమైతే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నామో ఎసిమిలేషనిస్ట్ అలాగే ఇంటిగ్రేషన్ మోడల్ ఏమైతే ఉందో అంటే ఒక ఎథ్నిక్ గ్రూప్ అంటే ఒక ఇండిజినియస్ గ్రూప్స్ ఎథ్నిక్ గ్రూప్స్ని ఎలిమినేట్ చేస్తూ ఉంటారు కదా. సో, దాంట్లో ఇండియా అనేది ఫిట్ అవ్వదు. ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఇండిపెండెంట్ ఇండియా అనేది అంటే ఈ ఎసిమిలేస్ట్ మోడల్ అనేది రూల్డ్ అవుట్ చేసేసింది. అండ్ అలాగే సమ్ హిందూ డామినెంట్ గ్రూప్స్ నుంచి కమ్యూనిటీ నుంచి డిమాండ్ అనేది వచ్చింది. కానీ ఎంకరేజ్ అయితే చేయలేదన్నమాట. ఆల్దో నేషనల్ ఇంటిగ్రేషన్ ఈస్ ఏ కాన్స్టెంట్ థీమ్ ఇన్ స్టేట్ పాలసీ, ఇండియా హ్యాస్ నాట్ బీన్ ఇంటిగ్రేషనలిస్ట్. ఫస్ట్‌గానే కాన్స్టిట్యూషన్ మనకి స్టేట్ అనేది ఒక సెక్యులర్ స్టేట్‌గా డిక్లేర్ చేస్తుంది. అలాగే రిలీజియన్‌ని, లాంగ్వేజ్‌ని ఇంకా సచ్ అదర్ ఫ్యాక్టర్స్‌ని కూడా బ్యానిష్ చేయలేదు ఫ్రమ్ ది పబ్లిక్ స్పియర్. ఇన్ ఫ్యాక్ట్ ఈ కమ్యూనిటీస్ అనేవి ఎక్స్‌ప్లిసిట్‌లీ రికగ్నైజ్డ్ బై ద స్టేట్. బై ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వెరీ స్ట్రాంగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ అనేది ఉంది ఈవెన్ మైనారిటీ రిలీజియన్స్‌కి. అండ్ అలాగే ఇన్ జనరల్ ఇండియాస్ ప్రాబ్లమ్ అనేది హ్యావ్ బీన్ మోర్ స్పియర్ ఇన్ ఇంప్లిమెంటేషన్ అండ్ ప్రాక్టీస్ రాదర్ దెన్ లా ఆర్ ప్రిన్సిపల్స్. ఆన్ ది హోల్ చూసుకుంటే ఇండియా అనేది ఒక గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ది స్టేట్ నేషన్, దో ఇట్ ఈజ్ నాట్ ఎంటైర్లీ ఫ్రీ ఫ్రమ్ ద ప్రాబ్లమ్స్ కామన్ ఇన్ టు నేషన్ స్టేట్. సో, ఈవెన్ మొత్తం ప్రాబ్లమ్స్ ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటి నుంచి ఫ్రీ అయితే కాదు. కానీ ఇండియా అనేది ఒక గుడ్ ఎగ్జాంపుల్ చూపిస్తుంది స్టేట్ నోషన్‌కి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.